వీ నో ద ప్రాబ్లం, బట్ హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అనేటువంటి మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక్కసారి ఈ వ్యాధి గనక సోకినట్లయితే దాన్ని మీ శరీరం నుంచి దూరం చేయలేము. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఈ వ్యాధిని మనం నిర్మూలించలేము, దాని యొక్క తీవ్రత మాత్రమే తగ్గించగలము. కాబట్టి ఏం చేయాలి, వ్యాధి ప్రవేశించకుండా జాగ్రత్త చేసుకోవాలి. సో ప్రోయాక్టివ్గా మనం యాక్ట్ చేయాలి. సో పోస్ట్గా మీరు చేసేటువంటిది ఏం లేదు, ప్రీఎంప్టివ్గానే మీరు అన్ని యాక్షన్స్ తీసుకోవాలి. ఒక్కసారి కనుక ఆ వ్యాధి వచ్చింది అంటే వ్యాధికి ఎక్కడా కూడా పరిష్కార మార్గం అనేటువంటిది లేదు, దాని యొక్క తీవ్రత మాత్రమే తగ్గించగలుగుతాం. మరి ఏం చేయాలి, 3 దశల్లో చేయాలండి. మొదటగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలి. నెంబర్ 1 యాక్షన్, ఫ్లోరోసిస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించడం. నెంబర్ 2 కనుక చూసుకుంటే దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, మొదటి దశలో ఉందా, 2వ దశలో ఉందా, 3వ దశలో ఉందా, 4వ దశలో ఉందా, అక్కడ ఉన్నటువంటి నీటిలో ఎంత శాతం ఫ్లోరిన్ అనేటువంటిది ఉంది, అది శుద్ధి చేయకుండా ఆరోగ్యానికి మంచిదేనా లేదా శుద్ధి చేసి మాత్రమే తీసుకోవాలా, ఇలాంటి తీవ్రతను అంచనా వేయవలసి ఉంటుంది. అది 2వది. 3వది ఏంటి అంటే, ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాలి, ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధికి గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాచి వడపోచినటువంటి నీటిని మాత్రమే తాగండి, లేదా శుద్ధి చేసినటువంటి నీటిని మాత్రమే తాగండి, లేదా నీటికి పటిక లేదా ఆలమును కలపండి, కాల్షియం ఆక్సైడ్ని కలపండి, బ్లీచింగ్ని కలపండి అని చెప్పి వాళ్ళకి ఆ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడం ద్వారా ఈ యొక్క వ్యాధిని మనం కంట్రోల్ చేయవచ్చు, రాకుండా చూసుకోవచ్చండి.